ఈ 9వ నెల మీతో కలిసి ప్రార్థన చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము ప్రార్థన 9 రకాలు అనుకున్నాం కదా. మనం మొన్న ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్, తర్వాత ప్రేయర్ ఆఫ్ యూనిటీ, ఏకీభవించు ప్రార్థన చేయటం, తర్వాత సమాజంలో ఉండి ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. ఈరోజు మరి 3వ రోజు విశ్వాస సహితమైన ప్రార్థన, లేకపోతే మన సమస్యల కొరకు చేయాల్సిన ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్. ఇది ఎలా ప్రేయర్ చేయాలి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ నెలకి సంబంధించిన దేవుని వాగ్దానం ఏమై ఉంది అనేది కూడా మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం ప్రతి బిడ్డలో ఫలించును గాక. తెలియని మరుగైన సంగతులు ఈ బిడ్డకు మీరు బయలుపరిచి మా అందరితో మాట్లాడి ఆత్మకార్యాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, మనం ఈ వాక్యం విందాం. రేపు మంగళవారం రోజు మరి మీరందరూ లింక్ ప్రేయర్ చేయాలి. 1 గంట ప్రభువుకి మనం ప్రార్థన ఇవ్వాలి. మరి ఏ టైంలో చేస్తారో తర్వాత లాస్ట్లో మీకు అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. రైట్, ఓకే. మీకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో వాటి మీద కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ నెలలో ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడల్లా ఆ వాక్యం మన లోపల వెళ్ళి చాలా క్రియలు అనేది జరుగుతుంది. హల్లెలూయా. రైట్, అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి మీ అందరికీ వాక్యం పంచుకోవటం, మీ అందరికీ పరిచర్య చేయటం ఎంతో ఉత్తమమైన పని అని నాకు అనిపిస్తూ ఉన్నది. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ప్రేయర్లో వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు. రైట్, ఈరోజు మనము ప్రార్థనలో 9 రకాలు ఉన్నాయి. అందులో ఒక రకమైన ప్రార్థన నేర్చుకుందాం. మొదటి రకము ఏకీభవించు ప్రార్థన అనేది నేర్చుకున్నాం. రెండోది సమాజంతో కూర్చొని మనం చేయటం, ఎలా చేయాలి మనం నేర్చుకున్నాం. మనం కూడా ఆ శనివారం రోజు మనం చేసాం. ఈరోజు మామూలుగా అంటే ఈ ప్రార్థనని ఏకాంత ప్రార్థన అని కూడా అనొచ్చు, సొంత ప్రార్థన అని కూడా అనొచ్చు, విశ్వాసహితమైన ప్రార్థన అని కూడా అనొచ్చు, పర్సనల్ ప్రేయర్ అనేది కూడా అనొచ్చు. అయితే కొన్ని ప్రేయర్స్ మనం చేసినప్పుడు వాటికి ఆన్సర్ రాకపోవటానికి మనం ప్రేయర్ చేసే విధానంలో కొన్ని వర్డ్స్ ఉపయోగిస్తాం, కొన్ని మాటలు ఉపయోగిస్తాం. ఆ మాటలు కొన్ని టైప్స్ ఆఫ్ ప్రేయర్లో మనం ఉపయోగించవద్దు. ఆ మాటను మనం ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అంటే అంతసేపు చేసిన ప్రేయర్ మొత్తం డిలీట్ అయిపోతుంది, అంటే దేవుని దగ్గరికి వెళ్ళదు అన్నమాట. ఒకే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ విశ్వాసహితమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన మనం చేస్తున్నాం. ఈ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మనం ప్రేయర్ అంతా చేసి, ప్రభువా నీ చిత్తమైతే నాకు జవాబు ఈ ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఈ ప్రభువా అని అడగద్దు. హల్లెలూయా. అడిగినామంటే డిలీట్ అయిపోతుంది. ఎందుకనంటే చిత్తంతో ప్రార్థన చేసే వేరే ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ప్రేయర్ ఆఫ్ కమిట్మెంట్ అంటారు. అంటే దేవుని చిత్తానికి లోబడి చేసే ప్రేయర్ ఉంటుంది. దానికి మనం ప్రభువా నీ చిత్తమైతే మనం ప్రేయర్ చేయాలి. కానీ పిటిషన్ అంటే, ఇప్పుడు ఒక ఆస్తి ఉంది, ఆస్తి మనకు వస్తలేదు, మనం ఏం చేస్తాం, కోర్టులో పిటిషన్ వేస్తాం, హాజరు చేస్తాం, నా ఆస్తి నాకు కావాలి, నాకు ఈ హక్కు ఉందని, నాకు ఇది కావాలి. ఇప్పుడు ఈ రకం ప్రేయర్లో కూడా నీకు ఏది కావాలో నువ్వు అడుగుతున్నావు. అదంతా అడిగిన తర్వాత నీ చిత్తమైతే చేయి ప్రభా అని అన్నారు అనుకోండి, ఆ ప్రేయర్ ఫెయిల్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే రకాల ప్రార్థనలు ఉన్నాయని చెప్తున్నాం. అయితే యేసుప్రభు వారు మనకు ఒక వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఇవన్నీ రెఫరెన్సులు చాలా ఉంటాయి, మీరు రాసుకోండి.
నేను బైబిల్లో చదివి మీకు వినిపిస్తాను. హల్లెలూయా. అంటే ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేనికోసం అయితే ప్రేయర్ చేస్తున్నావు నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్మిన తర్వాత కూడా నీ చిత్తమైతే అని అన్నాం అనుకోండి, అక్కడ పోతుంది అనమాట. హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. ఇది మనం చదువుకుందాం. నేను చదువుతూ వినండి. 21, 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని బట్టి పొంది ఉన్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ విశ్వాసహితమైన ప్రార్థనలో ఏంటంటే కండిషన్ ఏంటంటే నువ్వు ఏదైతే ప్రేయర్ చేసినావో అది నువ్వు నమ్మాలి. తర్వాత ఇందులో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి మనం ప్రేయర్ చేసిన తర్వాత రెండోసారి దానికోసం మళ్ళీ ప్రేయర్ చేయొద్దు. రెండోసారి దానికోసం ప్రేయర్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. హల్లెలూయా. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. ఒకసారి మొత్తం దేవునికి మనం చెప్పేసినాం, నాకు బండి కావాలి, నాకు ఇంటి కిరాణాకి ఇన్ని డబ్బులు కావాలి, సెప్టెంబర్ ఇన్ని కావాలని చెప్పేసినాం. నెక్స్ట్ డే మళ్ళీ అది చేయొద్దు. అది చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు అపనమ్మకం ఉన్నది. ఇప్పుడు మనం చేసిన ఈ ఏకాంత ప్రార్థన విశ్వసహితమైన ప్రార్థనలో ఉన్న కండిషన్ ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు అవి పొంది ఉన్నావని మీరు నమ్మండి అంటున్నాను. హల్లెలూయా. నేను చెప్పింది బాగా ఇంకా కొంచెం మనం వాక్యంలో వెళ్తే మనం ఇంకా డీప్గా వెళ్తే దీని గురించి మనకు అర్థమవుతుంది. ఈ ప్రార్థనలో మనం దేవుని కోసం మనం ఏదైనా అడగచ్చు. దేవుడు అది చేయను ఇది చేయను ఇవే అడగాలి అనేది ఏమీ లేదు. నువ్వు ఏదైనా అడగచ్చు. నువ్వు తండ్రికి కొన్ని అడగలేవు, తల్లికి కొన్ని అడగలేవు, భర్తకు కొన్ని అడగలేవు, పిల్లలకు కొన్ని అడగలేము, కానీ దేవునికి ప్రతిదీ కూడా అడగచ్చు. తర్వాత మనం అడిగింది అది వస్తే అని చెప్పి నమ్మాలి. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ప్రాబ్లమ్స్, మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్, మన ఆశలు ఇవేవైతే ఉన్నాయో ఇది ఈ ప్రేయర్లో ముఖ్యంగా ఏంది అని అంటే మన గురించి అడగాలి. మన గురించి, మన కుటుంబం గురించి. ఏకాంత ప్రార్థన అంటేనే అది. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన అంటే అది ఇతరుల కోసం, ఫ్రెండ్స్ కోసం చేసేది, దైవజనుల కోసం చేసేది, అన్యుల కోసం చేసేది. ఈ విశ్వాసహితమైన ప్రార్థన ఎవరి కొరకు అంటే నీ కొరకే. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రేయర్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే బైబిల్లో 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో కనబడుతుంది. హన్నా అనేట ఆమెకు పిల్లలు ఉండరు. ఆమె మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే చాలా భారం కలిగి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నాకు ఒక కొడుకుని ఇవ్వు, ఆ కొడుకుని నేను మళ్ళా సేవలో సమర్పిస్తా అని చెప్పి ఆమె ఆ రకం ప్రార్థన చేసి ఆమె మళ్ళా ప్రేయర్ చేయలేదంట. ఆమె ప్రేయర్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఏమైందంటే సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచిండు. ఈమె ప్రేయర్ చేసిన తర్వాత ఈమెకు ఒకలాంటి సంతోషం వచ్చింది. ఎలా వచ్చింది సంతోషం అనంటే మనము ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఒక అరగంట గంట తర్వాత ఒకలాంటి సంతోషం అన్నది రిలీజ్ అవుతుంది. సంతోషం అనేది రిలీజ్ అయ్యింది అంటే 2 కారణాలు జరిగినట్టు. ఒకటి ఏంటంటే నువ్వు చేసిన ప్రేయర్కి ఆన్సర్ రాబోతుంది. రెండోది ఏంటంటే నీ ప్రేయర్ దేవుని సన్నిధిలో వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో వెళ్ళిన మన ప్రేయర్కి మనకి ఇక్కడ సిమ్టమ్ కనబడుతుంది అన్నమాట. అందుకే నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏకాంత ప్రార్థన లింక్ ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పమని అంటారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒకటి జరిగేంత వరకు మనం ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన ఆశలు, మన కోరికలు తీర్చడానికి ఆయన వేచి ఉన్నాడు. మీరు అడుగు వాటిని అన్నిటిని నెరవేరుస్తా అంటున్నారు. అంటే ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితం మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి, పైసకి తరసాయించాలి, అంటే పైసకి నువ్వు టెన్షన్ పడాలి, జుట్టు పీక్కోవాలి, లేకపోతే బానిసగా ఉండాలి, లేకపోతే నీ బ్రతికి ఇంతే అన్నది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడకపోవటానికి కారణం ఏంటంటే మన మీద మనకి ప్రేమ లేకపోవటం. హల్లెలూయా. నేను మంచి బట్టలు వేసుకోవాలా ప్రభువా,
మంచి డబ్బు సంపాదించాలా ప్రభా, నా ఆరోగ్యం మంచిగా ఉండాలా ప్రభా. మన గురించి మనం అడగాలి. హల్లెలూయా. మనం అడిగిన తర్వాత లాస్ట్లో ఏమంటారు తెలుసా? ఈ దీనుడి ప్రార్థన విను అని చెప్తారు. అక్కడ మళ్ళీ లెక్క పోతుంది. దేవుడు మనల్ని రక్తంతో కొనుక్కున్నాడు, మన నీతిమంతుడుగా చేశాడు, మనని ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన బిడ్డగా చేసిన తర్వాత అంటే ఈ ప్రేయర్ మనం చాలా చాలా సంవత్సరాల నుంచి చాలామంది దైవజనులు విశ్వాసులు తగ్గింపు కొరకు ప్రేయర్ చేస్తున్నారు, కానీ వాళ్ళ వాక్యాన్ని ఆడ నమ్ముతలేదన్నమాట. ఆ టైప్ ప్రేయర్ మనం చేయొద్దు. నేను దీనుణ్ణి, నేను అభాగ్యుణ్ణి, ఈ పాపి ప్రార్థన విను అని చెప్పి. దేవుడు మనని రక్తంతో కడిగి పరిశుద్ధపరచాడు. నువ్వు పాపివే అని అంటే మళ్ళీ పాపి స్టేజ్కి వెళ్ళిపోతున్నావు. అంటే మనకి మనం ఏం చేసుకుంటున్నాం అంటే కింద చేసుకుంటున్నాం. మనకి మనం ఎట్లా కింద చేసుకుంటాం బ్రదర్ అని మీరు అడగచ్చు. నువ్వు ఏది పలుకుతావో నీ లైఫ్లో అదే జరుగుతుంది. నీ మాటలు విత్తనం లాంటిది. హల్లెలూయా. నేను బాగుపడాలి, నేను నన్ను బాగు చేసినందుకు వందనంటే నువ్వు నిజంగా బాగుపడతావు. సైతాన్ కూడా అక్కడే అటాక్ ఇస్తుంది. నువ్వు ఇంత ప్రేయర్ చేసినావు ఏమైంది అని అంటుంది. కథ మనం అవును వెనక ముందలు అన్నీ చూసుకుంటాం. ఏం డెవలప్మెంట్ కాలే, ఇంతే ఉంది, చచ్చిపోతే బాగుండు, వాళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళు డెవలప్ అవుతారు, నేను కాలేకపోతున్నా, ఇంకెన్ని రోజులు కష్టపడాలి, ఇక్కడ పోతుంది అనమాట. అందుకే మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. అయితే ఒక ఫేమస్ దైవజనుడు ఏమని చెప్పిండంటే, మన ప్రార్థనల వలన దేవుడు లిమిటెడ్గా ఉన్నాడు అంటున్నాడు. అంటే మనం చేసే ప్రేయర్స్ వల్ల దేవుడు ఓపెన్ అవ్వలేకపోతున్నాడు. అంటే మనమే దేవుని ఏం చేస్తున్నాం, బ్లాక్ చేసేస్తున్నాం. హల్లెలూయా. ఒక మంచి ఇల్లు ఉండటం దేవుని చిత్తం, నీ దగ్గర కారు ఉండటం, బ్యాంక్లో డబ్బులు ఉండటం దేవుని చిత్తం. నువ్వు అడిగితే ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు మెటీరియల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, మెంటలీ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవుడిని అడగాలి. మేము బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు 2021లో మా పాస్టర్ గారు చాలా పేదరికంలోకి వెళ్ళి ఆయన వచ్చిండు. ఆయనకు ఒక ఆశ ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలని ఆయనకు ఆశ. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ ఈయన కావాలి అని చెప్పి. మాకు కూడా చెప్పాడు, మా అబ్బాయి ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలా. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఏమో ఉంది. మాకంటే కూడా చాలా చిన్నవాడు. మేము కూడా ప్రేయర్ చేసినాం. ఒక మూమెంట్ వచ్చింది, ఆఫ్రికా ఖండంలో వాక్యం చెప్పడానికి ఆయనకు ఒక మూమెంట్ వచ్చింది. ఇక ఈయన పోయి ఇంగ్లీష్లో ఆడ వాక్యం చెప్పిండు. అక్కడున్న ఒక పెద్ద పాస్టర్కి, పెద్ద ప్రవక్తకి ఈయన నచ్చిండు. ఈ పెద్ద ప్రవక్త అనే వ్యక్తి చాలా గొప్ప దైవజనుడు, చనిపోయిన శవాన్ని లేపిన వ్యక్తి. పోలియో పేషెంట్లు, కుంటి వ్యాధులు ఎవరైతే ఉంటారో స్ట్రెచ్చర్ మీద వచ్చిన వాళ్ళు జస్ట్ ప్రేయర్ చేసి లేపినోడు. ఆయన యూట్యూబ్ ఛానల్లో నేను చూసిన అనమాట. ఒక రూమ్ ఉంటుంది వాళ్ళ చర్చ్లో. ఆ రూమ్లో అన్నీ కూడా ఈ పోలియో పేషెంట్లు, కుంటి వాళ్ళు కట్టెలు పట్టుకొని వస్తారు కదా, అవన్నీ ఉన్నాయి. అవి కొన్ని వేలు ఉన్నాయి. అంతమందిని స్వస్థపరిచాడు. వాళ్ళ చర్చ్ మెంబర్స్కి బైబిల్ ట్రైనింగ్ కావాలి. వీళ్ళు 6 monthsలో కొంచెం బైబిల్ ట్రైనింగ్ ఇస్తాం. అప్పుడు ఈయన వీళ్ళతో మాట్లాడి మా పాస్టర్ గారితో మా పాస్టర్ గారికి ఏమో తెలుగు రాదు, ఈసారి ఇంగ్లీష్ రాదు, వాళ్ళ అబ్బాయికి వస్తుంది. అట్లా ఇట్లా నేర్పించి ఆయన అక్కడ తీసుకొని పోయాడు. అయితే జస్ట్ ఎక్కడో పుట్టిన వ్యక్తి, చాలా పేదగా ఉన్న వ్యక్తి ఏమైపోయిందంటే అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ చేసే విధానం ఏంటంటే, మాకు బైబిల్ కాలేజ్ 2 గంటలకు అయిపోతుంది. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, వాళ్ళిద్దరు పిల్లలు, మొత్తం 4 మంది. అక్కడ చర్చిలోనే మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళతో కూర్చొని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రేయర్ చేయించేటోడు. మా పాస్టర్ గారు ఆ ప్రేయర్ అయ్యేంత వరకు ఆ ప్రేయర్ ఏకీభవిస్తూనే ఉండేవాడు. ప్రార్థన అంశాలు ఇవే: నేను చేస్తున్న సేవ బయట దేశానికి వెళ్ళాలి, నా కొడుకు అవ్వాలి. చాలా తక్కువ ఆయన ఏమైపోయిందంటే బయట దేశంలో పెద్ద పెద్ద వ్యక్తులకి ఆయన బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాడు. 23-24 years ఉంటాయి ఆయనకి. హల్లెలూయా. తర్వాత డబ్బుల విషయంలో అన్నిట్లో దేవుడు చాలా బలంగా వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా.
అంటే ఇప్పుడు ఈ పాస్టర్ గారి గురించి నేను చెప్పే విధానం ఏంది అని అంటే, ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఆయన ఆలోచన విధానం అంత పెద్దగా ఉంది. మన ఆలోచన విధానం కూడా పెద్దగా ఉండి, మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేసి, తర్వాత మన మనసులో నేను చేసిన ప్రేయర్స్ దేవుడు విన్నాడు, దానికి జవాబిస్తున్నందుకు వందనాలు అని చెప్పి ప్రభువుని స్తుతిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని నెరవేరుస్తాడు. దాంట్లో డౌటే లేదు. ఇక్కడ అదే చెప్తున్నాం. కండిషన్ ఏంది? నువ్వు నమ్మాలి. జస్ట్ అంతే. నువ్వు దేనికోసమైనా అడుగు. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఈ విశ్వాసహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే మన స్థితిని మార్చేస్తుంది. పబ్లిక్ మన గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో ఒక టైం వచ్చినప్పుడు అది చేంజ్ అయిపోతుంది. అరే ఏమో అనుకున్నా ఏమో అయిపోయింది నేను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విధానంలో ఏంది అని అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక చిత్తం కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని ఒక చిత్తం అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక భార్య ఉంది. ప్రభా నాకు ఇంకొక భార్య ఈ ప్రభా అని అడగద్దు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా అన్నాడు. అంత అన్న మాటన ఇంకొక భార్య కావాలా ప్రభా నేను అడగద్దు. తర్వాత నాకు మందు తాగాలనిపిస్తుంది, మందు శిక్ష కావాలని మనం అడగద్దు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడిగితే ఈ ప్రేయర్ పనిచేయదు. హల్లెలూయా. ఇది మనం ఏంది అని అంటే, మన పర్సనల్ కోసం ఆ దేవుని చిత్తానికి, ఇప్పుడు మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ విదేశాల్లో సువార్త చెప్పాలి, వాక్యం చెప్పాలి అని దేవుని చిత్తం ఉన్నది. ఎందుకంటే వాక్యం చెప్పటం, దేవుని సేవ చేయటం దేవుని చిత్తం. అందరు సేవ చేయాలన్నది ఆయన ఇంటెన్షన్. ఆయన అదే ప్రార్థన చేసిండు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తంలో ఉన్నది మనం ప్రేయర్ చేసినాం అనుకో, అది తొందరగా జవాబు వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని చిత్తంలో ఏంటంటే, ఇప్పుడు నీకు మంచి ఆరోగ్యం కావాలి, అది దేవుని చిత్తం. నీకు ఒక మంచి ఇల్లు కావాలి, నీ చేతిలో డబ్బులు ఉండాలి, నువ్వు అనేక మంది సేవకులను నువ్వు పోషించాలి, ఇది దేవుని చిత్తం. దేవుడు ఇది ఇస్తాడు, దాంట్లో డౌటే లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రేయర్ అంటే ఏంటి అని అంటే, దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని మనం ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని పూర్తిగా అడగాలి. ఏది అడుగుతామో దేవుని చిత్తంలో అడగాల. ఊరికే అడగద్దు. ఈ ప్రేయర్లో అడిగిన దానికోసం దేవుని స్తుతించాలి. ప్రేయర్ చేయగానే ఒక్కొక్కసారి ఆన్సర్ రాదు, కానీ దేవుడు నా ప్రేయర్ విన్నాడు, ఆన్సర్ వస్తుందని మనం నమ్మాలి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ ప్రేయర్కి ఆన్సర్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన గురించి కూడా మనం ప్రేయర్ చేయాలి. తర్వాత మనం ప్రేయర్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఒక 10 సంవత్సరాల తర్వాత లైఫ్ ఎట్లుంటుందో దానికోసం ఇప్పుడు ప్రేయర్ చేయాలి. ఇప్పటి వాటి కోసం కావద్దు. ఇప్పటి దానికోసం ఎట్లయినా మనం బయటపడతాం. ప్రేయర్ చేసినా బయటపడతాం, ప్రేయర్ చేయకపోయినా బయటపడతాం. ప్రభా 10 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఇట్లుండాలి, నాకు ఇన్ని ఎకరాల స్థలం కావాలి, నేను ఇంతమందిని పోషించాలి, నేను ఇంతమందికి నేను ఆహారం తినిపించాలి, ఇట్లా ఇంతమంది సేవకులు నేను పోషించాలి, నేను ఇంకా విశ్వాసం ఇట్లా ఎదగాలి, నేను ఇట్లా సేవ చేయాలనుకుంటున్నా. ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ మనం పెట్టి అప్పుడప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్ అంటే విశ్వాసహితమైన ప్రార్థన మనం చేయాలి. మంచిగా భారం కలిగి ప్రేయర్ చేసి, తర్వాత మనసులో నమ్మాలి, ఎప్పుడో ఒకరోజు దేవుడిది నెరవేరుస్తాడు అని. అట్లా ప్రేయర్ చేసిన తర్వాత ఈ ప్రేయర్ని గుర్తు చేసుకుంటూ ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ ప్రేయర్స్ దేవుని సన్నిధిలో వెళ్ళి మనకి ఏం చేస్తుందంటే ఆన్సర్ ఇస్తుంది. హల్లెలూయా. తర్వాత ఈ ప్రేయర్ మనం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామంలో చేయాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు ఏది ప్రార్థన చేస్తారో అది నా నామంలో మీరు ఏది అడుగుతారో అది నేను చేస్తా అని చెప్పాను. హల్లెలూయా. చూడండి, యాకోబు భక్తుడు, యేసుప్రభువు వాళ్ళ తమ్ముడు యాకోబు, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో
ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఒక సీక్రెట్ని చెప్తున్నాడు. అది మనం విందాం. అందరూ కూడా యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను, 213. మీరు రేపు ఏం చేయాలి అంటే కొత్త నిబంధన గ్రంథాలన్నీ కూడా మీరు చదువుకొని రావాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, ఆ తర్వాత గలతీలకు రాసిన పత్రిక, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు రాసిన పత్రిక, ఆ తర్వాత ఫిలోమోనికి రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు 2వ పత్రిక, ఆ తర్వాత 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా పత్రిక, ప్రకటన గ్రంథం. ఇది చూడకుండా మీరు చెప్పగలగాలి. ఇది చూడకుండా మీరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నేను ఏదైనా పుస్తకం తీయమన్నప్పుడు మీకు ఆ పుస్తకం దేని ముందర వస్తుంది, దేని వెనకాల వస్తుందో అర్థమే మీరు తొందర తీయగలుగుతారు. ఇది మీరు నేర్చుకోలేదు అనుకోండి, ఎవరు బైబిల్ చదివిన వాళ్ళు, చదవటం వస్తుంది కదా వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడు నువ్వు లేటుగానే బైబిల్ తీయటం అవుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు మన స్టేజ్ ఎట్లుంటుంది అంటే, నేను ఎట్లా వాక్యం చెప్పి ఒక వచనం తీసుకొని దానికోసం 1 గంట సేపు మాట్లాడేటోని. కానీ ఇప్పుడు ఏంది అని అంటే, అది ప్రసంగం. ఇప్పుడు ఏంది బోధన చేయటం అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ వచనాలు మీకు చూపించాలి. రైట్. ఇప్పుడు మనం యాకోబు పత్రికలో మనం వద్దాము. 212 పేజ్ నెంబర్, యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూడండి, 13 నుంచి 15 వచనం. మీలో ఎవనికైనా శ్రమ సంభవించరా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనా సంతోషం కలిగినా అతను కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభువునామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మీకు శ్రమ కలిగితే ప్రేయర్ చేయమని చెప్పిండు, సంతోషం ఉంటే పాటలు పాడమని చెప్పిండు. ఇదే యాకోబు పత్రికలో ఏమని రాస్తాడంటే, ఏలియా మనలాంటి స్వభావం గల వ్యక్తి. చూడండి, ఆ మాట ఉంటుంది 17వ చూడండి, అదే కంటిన్యూ అవుతాం. 16వ వచనం చూడండి. మీ పాపంలో ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉన్నది. ఏలియా 17వ వచనం ఇంపార్టెంట్. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. ఏలియా మన వంటి వాడే. అంటే యాకోబు భక్తుడు ఏం చేస్తున్నాడు? పాత నిబంధనలో ఉన్న ఏలియా భక్తుడు మనము ఒకటే అని చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆసక్తితో, ఇంట్రెస్ట్గా, నమ్మకంతో ప్రార్థన చేస్తే 3.5 years వర్షమే పడలే దేశంలో. ఆయన మరలా ఇంట్రెస్ట్తో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మళ్ళా వర్షం పడ్డదంట, భూమి తన ఫలం ఇచ్చాను. ఆకాశంలోకి వెళ్ళి వర్షం తీసుకొచ్చిండు, వర్షాన్ని ఆపేసిండు. ఎవరు? ఏలియా. మన వంటి వాడే అంటుండు. అంటే ఏలియా అప్పుడు ప్రార్థన చేస్తే ఎట్లయితే పని జరిగిందో నువ్వు ప్రార్థన చేస్తే కూడా అట్లనే అవుతుంది అని బైబిల్లో యాకోబు భక్తుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలి. బంధువుల కోసం, చుట్టాల కోసం చేసే ప్రేయర్ వేరు, నీ కోసం నువ్వు చేసుకునే ప్రేయర్ వేరు. నీ కోసం నువ్వు చేసే ప్రేయరే ఏకాంత ప్రార్థన, విశ్వాసహితమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నీ చిత్తమైతే చేయి ప్రభా అని అడగద్దు. నువ్వు చేసిందంతా ఫెయిల్ అయిపోతుంది. నీ ప్రాబ్లం కోసం నువ్వు చెప్పుకుంటున్నావు. హల్లెలూయా.
చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు యేసు నామంలో ప్రార్థన చేయాలంటున్నాడు. ఎందుకు అనంటే యేసు నామం అనే నామము ఇది పరలోకానికి దేవుని దగ్గర తీసుకుపోయే నామం. హల్లెలూయా. అంటే మన ప్రేయరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు నామంలో మనం చేయాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ నామంలో ఏముందంటే చాలా పవర్ ఉందని చెప్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన పరలోకపు తండ్రికి ఏమి కూడా లిమిటేషన్స్ అనేటివి ఉండవు. అంటే నువ్వు అది చేయకు, ఇది చేయకు, ఇంతవరకే చెయ్యి, నేను ఇంతవరకే నీకు సాయం చేస్తా అన్నది కాదు. మనం అడగకపోవటమే చేస్తున్న పెద్ద తప్పు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. జాన్ వెస్లీ అనే దైవజనుడు, జాన్ వెస్లీ అంటే మనకు తెలిసిన జాన్ వెస్లీ గారు కాదు, ఒరిజినల్ జాన్ వెస్లీ గారు, మెథడిస్ట్ చర్చ్ స్థాపకుడు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన ఏం చెప్పిందంటే మనము మన ప్రార్థనతోటి దేవుణ్ణి లిమిటెడ్ చేసేస్తున్నాము, అంటే దేవుణ్ణి ఆపేస్తున్నాము అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు బలమైన విషయాలు నువ్వు కోరుకుంటే ఆశిస్తే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నాకు నెలకు ₹1,00,000 కావాలా ప్రభువా నువ్వు అడిగితే నీకు ₹1,00,000 ఇస్తాడు ఆయన. ఆయనకు అంత సామర్థ్యత ఉంది. నాకు మంచి ఉద్యోగం దొరికితే చాలు, నాకు ఈ నెలకు 10,000 20,000 దొరికితే అంతనే వస్తుంది. హల్లెలూయా. అంటే మన ప్రేయర్లో కూడా మన మైండ్లో కూడా విశాలత అనేది ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికి ముందు మనకి మనం గౌరవం ఇచ్చుకోవాలి. మనకి మనం గౌరవం ఇచ్చుకోలేదు అనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేనప్పుడు అవతల వ్యక్తి కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నీకు చదువు రాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని నీకు ఆశ ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఇస్తాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను బయట దేశంలో వెళ్ళాను ప్రభా, పరిచర్య చేయాలి, కానీ నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, నువ్వు నాకు నేర్పించు అని అంటే దేవుడు ఇస్తాడు నీకు. దానికి మళ్ళీ చదివే కావాలని ఏమీ లేదు. అట్లా మనం దేవునికి పెద్ద పెద్ద కోరికలు అడగాలి, చిన్న చిన్న కోరికలు కాదు. నువ్వు చిన్న చిన్నవి అడిగితే దేవుడు చిన్న చిన్నవే ఇస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు భక్తుడు ఏమంటాడంటే నేను చావను, నేను సజీవుడనై యెహోవా కార్యమును నేను వివరించెదను అంటాడు. ఒక రోగం వచ్చినప్పుడు మన మైండ్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఈవెన్ దో డాక్టర్ కూడా కావచ్చు, ఎక్కువ రోజులు బతుకు నువ్వు చచ్చిపోతావు అంటాడు. హల్లెలూయా. వాస్తవమే, చచ్చిపోయే మూమెంట్ ఉంది, కానీ దేవుని చిత్తంలో నీకు స్వస్థత కూడా ఉంది. నువ్వు విశ్వాసం పెట్టి నువ్వు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే, నువ్వు చేసిన ప్రేయర్ దేవుడు విన్నాడని నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రేయర్కి ఆన్సర్ ఇస్తాడు, నేను లేపుతాడు. హల్లెలూయా. ప్రేయర్ ఏం చేస్తుంది అంటే దేవుడి దగ్గర లేనిది దేవుని దగ్గర పుట్టిస్తుంది అనమాట, క్రియేట్ చేసి నీకు ఇస్తుంది. ప్రేయర్కి ఆ పవర్ ఉందన్నమాట. అంటే దేవుడు నీ కొరకు మళ్ళీ దాన్ని తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఊర్లో బస్ స్టాండ్ కావాలి, ఆడ లేదు, నువ్వు ప్రేయర్ చేసిన కొన్ని రోజులు అది లేదు బస్ స్టాండ్, దేవుడు క్రియేట్ చేసి ఆడ బస్ స్టాండ్ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితం కొరకు మనం ఆలోచించటం, మన కొరకు మనం పెద్ద పెద్ద ప్లాన్స్ వేసి ప్రేయర్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను మంచి ఇల్లు కట్టుకోవాలా ప్రభా, నాకు కారు ఉండాలా ప్రభా, సఫిషియంట్ మనీ ఉండాలా ప్రభా, నేను సేవ చేయడానికి పేద ప్రజల దగ్గర పోయి సేవ చేయాలనుకుంటున్నా, విధ్వరాలకు పోయి నేను సేవ చేయాలనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నా వ్యాపారం సరిగా లేదు ప్రభా, నువ్వు నాకు డబ్బులు ఇప్పి ప్రభా, నేను సేవ చేయాలి, నేను ఇంకా ఎంతమంది కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలంతా కూడా నేను నా దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళ కష్టాలు తీర్చాలి, మళ్ళీ నాకు డబ్బులు రావాలి. నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు దాన్ని కూడా నెరవేరుస్తాడు, ఎందుకంటే అది దేవుని చిత్తం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అనేవారు మూవ్ అవుతాడు అనమాట. తర్వాత మనం ప్రేయర్ చేసినప్పుడు మన మైండ్ ఏం చెప్తుంది అంటే నువ్వు అంత ప్రార్థన చేసినావు నీకేడొస్తుంది పైసలు అని మన మైండ్ చెప్తుంది. సిట్యువేషన్ కూడా అట్లనే డిమాండ్ చేస్తుంది, కానీ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని లేపుతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి కొంతమంది ప్రేయర్ మీద బాగా డిపెండ్ అయ్యి దేవుణ్ణి బాగా నమ్మి ప్రపంచాన్ని వాళ్ళు షేక్ చేసారు. అప్పటి వరకు వాళ్ళ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇంటోళ్ళు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే
వాళ్ళకున్న పొజిషన్ చూసి వాళ్ళ బంధువులు చుట్టాలందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు. అరే యేసుప్రభుని నమ్ముకుంటే ఈ స్టేజ్ వస్తుందంట, ఇక వీడు మన ముందరనే ఉండేటోడు, మనకే డబ్బులు అడిగేటోడు, వీడేంద్రా నాయన ఈ స్టేజ్కి వచ్చిండు అని చెప్పి చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని చిత్తం అది. అది ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు ప్రేయర్ చేసిన, ప్రభువా నాకు ఇలాంటి పొజిషన్ కావాలి, నాకు ఇలాంటి స్టేజ్ కావాలి. ఇప్పుడు నేను ఒక మురికి బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, యేసుప్రభు దేవుడు నువ్వు నమ్ముకో, ఆయన నిన్ను ధనవంతుడిగా చేస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు అంటే నువ్వే సక్కలో నాకేం చెప్తున్నావు అంటాడు. హల్లెలూయా. అందుకే చాలామంది పాస్టర్లు వాక్యం చెప్పేటప్పుడు పెద్ద సూట్ వేస్తారు. ఆ సూట్ వేయడానికి చాలా డబ్బులు ఉంటాయి. మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఆ సూట్ వేసి సేవ చేయొచ్చు కదా అనిపిస్తుంది. ఆ సూట్ వేసుకొని చెప్పినప్పుడు అక్కడ సెటప్ మారిపోతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు డెవలప్మెంట్ కావాలి, అన్ని యాంగిల్స్లో డెవలప్మెంట్ కావాలంటే పరిపక్వతమైన మెచ్యూరిటీ, అంటే చాలా పరిపక్వతమైన మెచ్యూరిటీ లెవెల్ ఆలోచన ఉండి, మెచ్యూరిటీ లెవెల్ ప్రేయర్ ఉండాలి. ఆ ప్రేయర్ ఖచ్చితంగా నేను పైకి లేపుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, నువ్వు ఎట్లా అవుతావో అది దేవుడు చూసుకుంటాడు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. కానీ దానికి ఓపెన్ చేసే తాళం ఏంటంటే నీ ప్రేయర్ జీవితం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో మనం ఏదైనా దేవుణ్ణి అడగచ్చు. అడిగిన తర్వాత నీ చిత్తమైతే చేయి ప్రభా అని ఆ ఒక్క మాట అడగద్దు. హల్లెలూయా. ఎందుకు అంటే నెక్స్ట్ మనం రేపు ప్రభు చిత్తం అయితే ప్రేయర్ ఆఫ్ డెడికేషన్ గురించి మనం చేస్తాం. అంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకునే ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చిత్తమైతే చేయి ప్రభా అని అడగాలి. అది మనం రేపు చూద్దాం. ఇప్పుడు ఇది చెప్తే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్ గురించి మనం నేర్చుకున్నాము. దేవుడిని మనం ప్రేయర్ చేసిన తర్వాత నమ్మాలి, నమ్మకుండా అయితే జరగదు. తర్వాత ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పద్దు. నువ్వు ఏదైతే ప్రేయర్ చేసినావో దాన్ని నెగిటివ్గా చెప్పద్దు. నువ్వు ప్రేయర్ చేసినావు, అయిపోయింది. మనం పాజిటివ్గా మాట్లాడడం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అనమాట. ఇక్కడ దేవా నాకు 1,00,000 రూపాయలు నువ్వు డబ్బులు ఇస్తున్నావు ప్రభా, నీకు వందనాలు అని చెప్పి ఒక బ్రదర్ వచ్చిన తర్వాత అసలు నాకు సేవలు ఏమొస్తలేదు బ్రదర్ అంటే అయిపోయినట్టే. అది అప్పుడే ప్రేయర్ ఫెయిల్ అయిపోతుంది. నువ్వు ఆ మాట అంటున్నావు అంటే అర్థమైంది, ఈ మాట మీద నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ఈ మాట అనగలిగినావు. చాలా ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. నువ్వు ఏదైతే దేవునికి హయ్యెస్ట్ ఫామ్లో ప్రేయర్ చేస్తున్నావో హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఏది ప్రేయర్ చేసినావో అది ఓన్లీ ప్రేయర్లోనే నమ్మకం కాదు, బయట స్థితిలో కూడా నువ్వు నమ్మాలి. అక్కడ అసలు ఆ స్థితే ఉండదు, దానికి రివర్స్లో ఉంటుంది, కానీ నువ్వు నమ్మాలి. లేలే దేవుడు చేస్తాడు అన్న అదే నమ్మింది. నాకు ఒక కొడుకుని ప్రభా, నేను ఆ కొడుకుని సేవలో సమర్పిస్తాను, నీ దాసురైన నన్ను జ్ఞాపకం చేసుకో, నా కొడుకుని. ప్రేయర్ చేసి ఆమె సంతోషపడ్డదంట. సంతోషంతో ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు సంతోషంతో వెళ్ళిపోయింది? నా బాధలన్నీ ప్రభువుకి చెప్పుకున్నా, ఇంకేమైనా ఆయననే చూసుకుంటాడు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఏం చేసి కొడుకుని ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం చేసే ప్రేయర్ మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏదైతే భయంకరమైన శ్రమ ఉందో, భయంకరమైన డిస్టర్బెన్స్ ఉందో, దానికోసం మీరు ప్రేయర్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ ప్రేయర్ చేసింది దేవుడు ఇస్తాడని నమ్మండి. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే ఆ ఇస్తున్నందుకు దేవునికి వందనాలు చెప్పండి. రోజు దాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ఈ ప్రేయర్ చేసిన దేవుడు ఈ నెలలో నెరవేరుస్తాడు, ప్రభువా నీకు వందనాలు. ఇప్పుడు మనం ప్రభువుని స్తుతిస్తున్నాం అంటే దాని అర్థం ఏంది? నమ్మినాం కాబట్టి స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసాన్ని ఎలా రిలీజ్ చేయాలి? పాటలు పాడి దేవుని నమ్మి మంచి మాటలు, పాజిటివ్ వర్డ్స్ చెప్పి మనం ఏం చేయాలి? మనలో ఉన్న విశ్వాసాన్ని మనం బయటికి రిలీజ్ చేయాలి.
బయటికి రిలీజ్ చేయటం అంటే ఏంది? ఒక విత్తనము మట్టిలో వేసినప్పుడు ఏమైతే అది పంట వస్తుంది, చెట్టు వస్తుంది. అట్లనే మన మాటలు, మన పాటలు బయటికి మన విశ్వాసంతో రిలీజ్ చేసినప్పుడు నువ్వు ఏదైతే గాల్లో ప్రార్థన చేసినావో ఒకరోజు మేనిఫెస్ట్ అవుతుంది, ఒకరోజు బహిర్గతం అవుతుంది. అంటే నీకు కనిపిస్తుంది అనమాట, ఎస్ అరే నేను దీనికి ప్రేయర్ చేసిన, దేవుడు నాకు ఇచ్చిండు. కాబట్టి ఈ ప్రేయర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే ప్రార్థన చేసి నమ్మకపోవటం, రెండోది ఏమో దేవుని చిత్తంలో ఉంటే జరుగుతుంది, లేకపోతే లేదు, కథం అది ఫెయిల్ అయిపోతుంది. నువ్వు బాగుపడాలనే దేవుని చిత్తం, మళ్ళీ దాంట్లో ఇంకేముంటుంది? నువ్వు స్వస్థత పొందుకోవాలనేది దేవుని చిత్తం. నువ్వు భూమి మీద అందరి ముందర ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలనే దేవుని చిత్తం. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 12 వచనంలో నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవుని చిత్తం నువ్వు అనేకులకు అప్పు ఇవ్వటం, నువ్వు అప్పు చేయవు. అప్పు చేయటంలో దేవుని చిత్తం కాదు, అప్పు ఇవ్వటం దేవుని చిత్తం. నా అప్పులు తీరిపోవాలి ప్రభా, దేవుడు తీర్చేస్తాడు, డౌటే లేదు దాంట్లో. అది ఎన్ని లక్షలైనా ఉండదు, ఒక మూమెంట్ వచ్చినప్పుడు అది తీరిపోతుంది. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఇవన్నీ ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్ మనం చేసుకుంటూ మనం ముందుకు పోవాలంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు బైబిల్ చదివినప్పుడు వస్తుంది. నువ్వు బైబిల్ చదవకుండా నీకు విశ్వాసం అనేది రాదు. నువ్వు చదువుకున్నోనివి అయితే బైబిల్ చదవాలి, చదువురాని వ్యక్తివి అయితే వాక్యం వినాలి. వినటం వల్లనే విశ్వాసం కలుగును, వాక్యం వినటం వల్లనే విశ్వాసం కలుగును అని చెప్పి రోమీలకు రాసిన పత్రికలో ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. దేవునికి పెద్ద పెద్ద విషయాలు అడగాలి. నువ్వు ఎలా అయితే ప్రేయర్ చేస్తావో ఫ్యూచర్ నీ లైఫ్ అట్లనే ఉంటుంది. నువ్వు ఎలా అయితే ప్రేయర్ చేయవో ఫ్యూచర్ కూడా నీ లైఫ్ అట్లనే ఉంటుంది. హల్లెలూయా. అంటే మనం ప్రేయర్ చేసేటప్పుడు కూడా కొన్ని వర్డింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభా 10 సంవత్సరాల తర్వాత నా ఇన్కమ్ ఇంత రావాలా, నా స్టేజ్ ఇట్లా ఉండాలా అనేది మనం ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మన ప్లాన్ ఏమై ఉందో బయట వాళ్ళకి ఎవ్వరికి చెప్పద్దు. నేను పలానా దానికోసం నేను ప్రేయర్ చేస్తున్నా బ్రదర్, దేవుడు ఇస్తున్నాడు బ్రదర్ నాకు అని కూడా మనం చెప్పాలి. అది ఫెయిల్ అయిపోతుంది. నువ్వు నెక్స్ట్ డే ఆ ప్రేయర్ చేయలేవు, ఆ ప్రేయర్ చేసింది కూడా ఫెయిల్ అవుతుంది. అట్లట్లా ఫెయిల్ అవుతుంది బ్రదర్. ఎందుకు నేను చేయలేని ప్రేయర్ అంటే నువ్వు ప్రేయర్ చేసినప్పుడు సైతాన్ విని అటాక్ ఇస్తుంది నీకు. ఓహో నువ్వు ఈ ప్రేయర్ చేయబోతున్నావు బిడ్డ, నీ పని చేస్తా అని చెప్పి అది అటాక్ ఇస్తుంది. నా లైఫ్లో అట్లా చాలాసార్లు జరిగింది. అందుకే మనం ఏంటంటే ప్రేయర్ కోసం ఒక బుక్ మెయింటైన్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుంది ఇప్పుడు గురించి ఆలోచించదు, ఇప్పుడు ఎట్లయినా గడిచిపోతుంది. నువ్వు వద్దంటే కూడా గడిచిపోతుంది. మనం వద్దంటే కూడా 8 నెలలు ఎగిరిపోయి 9వ నెలలో పడ్డాం మనం. ఈ నెల అయితే ఇంకా స్పీడ్గా ఎగిరిపోతుంది, ఏముండదు. ఎట్లయినా పోతుంది, ఈ సంవత్సరం పోతుంది, వచ్చే సంవత్సరం పోతుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం ఎట్లుంటుందో తెలియదు, పరిస్థితులు ఎట్లుంటుందో తెలియదు. దాని గురించి ముందే ఆలోచించుకొని ప్రభా నేను కష్టపడకపోయినా నా అకౌంట్లో ఎన్ని పైసలు వస్తూ ఉండాలి. అలాంటి మూమెంట్ తీసుకురా ప్రభా, దేవుడు తీసుకొస్తాడు. ఏముంది, హైదరాబాద్లో ఒక ల్యాండో లేకపోతే ఒక ఇల్లు కొన్నాం అనుకో, ఆ ఇల్లు కట్టి రెంటర్స్ అందరూ వస్తే నువ్వు కష్టపడినా నువ్వు అసలు ఏం కష్టపడకుండా నీ అకౌంట్లో 50,000 60,000 పడుతూనే ఉంటుంది. అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ల్యాండ్ ఒక 10 లక్షలకి ల్యాండ్ కొనుక్కున్నాం, ఒక 10-12 సంవత్సరం తర్వాత అది ₹1,00,00,000 అయిపోతుంది. నువ్వు 10 లక్షలు పెట్టినావు, ₹1,00,00,000 వస్తుంది. ఇస్తాడు దేవుడు, అట్లా ఏం లేదు. కానీ మనం ప్రేయర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఎట్లయినా గడిచిపోతుంది, ఎందుకంటే భవిష్యత్తే చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్. దీనికోసం మీరు ప్రేయర్ పాయింట్స్ కొన్ని రాసుకొని భారం కలిగి మీరు ప్రేయర్ చేయండి. ఆ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ దానికోసం ప్రేయర్ చేయకండి. ఏం చేయండి అంటే ప్రభా నేను ఈ ప్రేయర్ చేసినా కదా, నీకు వందనాలు, నువ్వు దాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు, స్తుతించండి, అంతే, మహిమపరచండి. అట్లా నెల రోజులు చేయండి, ఖచ్చితంగా చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ నెల కావాల్సిన దానికోసం కూడా ప్రేయర్ చేయవచ్చు. నాకు నెలకి ఇంత కావాలా ప్రభా, నా పరిస్థితి ఇట్లా ఉంది ప్రభా, నా పిల్లలు ఇట్లున్నారు ప్రభా. మనం ప్రేయర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మా పాస్టర్ గారి గురించి ఇందాక చెప్పినా కదా,
ఆయన చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసిండు, ప్రభా నా కొడుకు ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలి. 20 సంవత్సరాలు పట్టింది ఆయన ప్రేయర్ చేసిన దానికి. హల్లెలూయా. ఆయన చెప్పిండు మా అబ్బాయి ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతాడు. నేనే ఆశ్చర్యపోయినా. 10,000 మంది పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చిండు ఆయన. 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. అదంతా కూడా వాళ్ళ నాన్నగారు ప్రార్థన, తల్లి ప్రార్థన, సంఘ ప్రార్థన వల్ల దేవుడు నిలబెట్టిండు. చాలా ప్రాముఖ్యం. అంటే చాలామంది క్రిస్టియన్స్ లైఫ్లో వాళ్ళు ఎదగకపోవటానికి ఏంటంటే ప్రేయర్ లైఫ్ తెలవకపోవటం. చర్చిలో కూడా ఈ ప్రేయర్ లైఫ్ గురించి, ప్రేయర్ ఇలా చేయాలని చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే చర్చ్లో చాలా రకాల మనుషులు వస్తారు. ఇప్పుడు మీకు కాబట్టి నేను చెప్పుకోగలిగినాను, ఎందుకంటే మీరు ఒక మైండ్ సెట్తో ఉన్నారు. అందరికీ ఇవి చెప్పలేము, ఇవి చెప్తే డిస్టర్బెన్స్ అయిపోతారు. కాబట్టి ఈ కాన్ఫరెన్స్లో, ఈ ప్రేయర్స్లో మీరు వింటారు కాబట్టి ఈ వాక్యాన్ని అంతా కూడా మీరు ధ్యానం చేసుకొని మీ లైఫ్లో మీరు అప్లై చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు గొప్ప చేంజ్ అనేది చూస్తారు. మంచిది. దేవుడి మాటలు దీవించిన మాట. ఆమేన్. నేను చెప్పిన ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్ లేదా విశ్వాసహితమైన ప్రార్థనలో మీకేమైనా ఇప్పుడు డౌట్ ఉంటే అడగండి. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నా డౌట్ ఏంటంటే ఈ ప్రేయర్ మనం ఎప్పుడైనా చేయొచ్చు అన్న, డే కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ, లేదంటే ప్రత్యేకంగా ఒక టైం అయితే ఏమైనా ఏర్పరచుకోవాలన్నా ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. లేదాక ఎప్పుడైనా చేయొచ్చు. అయితే మీరు ఏం ప్రేయర్ చేస్తున్నారో ఫస్ట్ ఒక దగ్గర రాసుకోవాలి. ఎందుకంటే మనము రాసుకున్నప్పుడు మనకంటూ ఒక పాయింట్స్ అనేటివి మనకు మైండ్లో ఉంటాయి. దాన్ని చూసుకొని మనం ప్రేయర్ చేయొచ్చు. తర్వాత రోజు ఆ బుక్ మీద చేయబెట్టి ఆ ప్రేయర్ పాయింట్స్ అన్నీ ఒకసారి చూసుకొని ప్రభువా నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనాలని ప్రభువుని స్తుతించవచ్చు. మనం అట్లా కాకుండా అడ్డిమారి గుడ్డిగా ఏదో మనం నోటికి వచ్చింది ఏదో మనం ప్రేయర్ చేసినాం అనుకో, తర్వాత రెండో రోజు మనం ఏం ప్రేయర్ చేసినాము, దానికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కూడా అది తెలియదు. ఓకే, మంచి డౌట్ అడిగాక థ్యాంక్ యూ. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు ఈ చెప్పిన వాక్యంలో. చెప్పు జరిగించిన ప్రభు అనగొడతాము. ఈ ప్రేయర్ చేస్తున్నప్పుడు అడగకూడదు అక్క, ఎందుకంటే రేపు ఇంకొక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ మీకు చేస్తే మీకు అప్పుడు దాని గురించి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలా ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తం అయితే అంటే అది కథం, అది ఫెయిల్ అయిపోతుంది. అది అంటే నువ్వు దేవుని నమ్ముతలేవు అని అర్థం. నీ చిత్తమైతే నాకు ఇవి చెయ్యి ప్రభా అన్నది అడిగేది అది వేరే ప్రేయర్, అది రేపు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు డబ్బుల కోసమే కావచ్చు, ఆరోగ్యం కోసమే కావచ్చు, హోదా కోసమే కావచ్చు, దానికోసం నీ ప్రేయర్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు డెవలప్మెంట్ అవ్వాలి, నువ్వు ఆశీర్వదింపబడాలనేది ప్రభు చిత్తం. అది మనం ప్రేయర్ చేసి ప్రభా నీ చిత్తమైతే నన్ను చేయ అని అన్నాము అని అంటే, అరే నేను ఇంకా ఈయనకు అర్థం కాలేదు, ఈమెకు అర్థం కాలే అని చెప్పి అది ప్రేయర్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఆ మాట అనకుండా మామూలుగా ప్రేయర్ చేయొచ్చు. ఓకే అక్క, థ్యాంక్ యూ. మంచిది. ఇప్పుడు ఈ ప్రేయర్ మనం తెలుసుకున్నాము, ఈ ప్రేయర్ మనం చేద్దాం. రైట్, ఓకే. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.